కొందరు ప్రజలు ఆలయమును గురించి ప్రస్తావించుచు చక్కని రాళ్లతోనూ దేవునికి అర్పింపబడిన వస్తువులతోనూ ఎంత అందముగా శోభిల్లుచున్నదో చూడుడు అని చెప్పుకొనుచుండిరి. అంతట యేసు వారితో, ఈ కట్టడమును మీరు చూచుచున్నారుగదా, ఇచ్చట రాతి పైరాయి నిలువని కాలము వచ్చును, అంతయు నాశనము చేయబడును అనెను. అప్పుడు వారు, బోధకుడా, ఇవన్నీయు ఎప్పుడు సంభవించును? దానికి సూచన ఏమి అని అడిగిరి. అందుకు ఆయన, మిమ్ము ఎవరునూ మోసగింపకుండునట్లు మెలకువగా ఉండుడు, మోసపోకుడు. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనను అనియు, కాలము సమీపించినది అనియు చెప్పెదరు. కాని మీరు వారి వెంట వెళ్ళవలదు. యుద్ధములను విప్లవములను గూర్చి వినినప్పుడు మీరు భయపడవలదు. మొదట ఇవి అన్నియు జరిగి తీరును, కాని అంతలోనే అంతము రాదు అనెను. ఇంకను ఆయన వారితో ఇట్లనెను, ఒక జాతి మరియొక జాతిపై, ఒక రాజ్యము మరియొక రాజ్యముపై దాడి చేయును. భయంకర భూకంపములు, పలుచోట్ల కరువులు, తెగుళ్లు వ్యాపించును. ఆకాశమున భయంకరమైన దృశ్యములు, గొప్ప సూచనలు కనిపించును. లూకా సువార్త 21:5-11 వరకు. ఈ రోజు మాతో కలిసి వాక్యాన్ని చదివినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.